హాయ్ ఎవ్రీవన్ 2024-25 అకాడమిక్ ఇయర్ సెప్టెంబర్ నెల స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఆర్ ట్రైనింగ్ సంబంధించి ఎజెండా టాపిక్స్ మరియు సెషన్ వారీగా మెటీరియల్ డౌన్లోడ్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సెప్టెంబర్ నెలకు సంబంధించి షెడ్యూల్లోనే సంబంధిత సెషన్స్కు సంబంధించి సంబంధిత మెటీరియల్ లింక్స్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఆ ట్రైనింగ్ సంబంధించి పీడిఎఫ్లో ఇచ్చిన లింక్స్తో పాటు మరికొన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి పీడిఎఫ్లో యాడ్ చేయడం జరిగింది. 9 to 9:10 10 minutes ప్రేయర్, 9:10 to 9:25 50 సెషన్ 1 recall of last month school complex activities. Teacher can present quickly with key outcomes by school complex HM. ప్రీవియస్ మంత్ కండక్ట్ చేసినటువంటి స్కూల్ కాంప్లెక్స్ యాక్టివిటీస్ గురించి రీకాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ మంత్ ఎజెండా కోసము సెషన్ 1 రెడ్ కలర్ రెక్టాంగిల్ పై ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు మనకి ప్రీవియస్ మంత్ స్కూల్ కాంప్లెక్స్ ఎజెండా ఆగస్ట్ ఓపెన్ అవుతుంది. లాస్ట్ మంత్ ఎజెండా టాపిక్స్ను 15 minutes జస్ట్ రీకాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9:25 to 10:10 45 minutes సెషన్ 2 విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ 90-day క్యాలెండర్. విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ గురించి సెషన్ 2లో డిస్కస్ చేయవలసి ఉంటుంది. సమ్మరీ ఆఫ్ యాక్టివిటీస్ కవర్డ్ సో ఫార్ అండ్ కరెంట్ హైలైట్స్. ఇప్పటి వరకు కండక్ట్ చేసినటువంటి విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ యొక్క సారాంశం మరియు వాటి యొక్క ప్రాముఖ్యతల గురించి డిస్కస్ చేయాలి. లిస్ట్ ఆఫ్ మేజర్ యాక్టివిటీస్ ఎంజాయ్డ్ బై చిల్డ్రన్ ఇన్ క్లాస్ 1 and 2. 1 మరియు 2 తరగతులు విద్యార్థులు బాగా ఎంజాయ్ చేసినటువంటి యాక్టివిటీస్ గురించి లిస్ట్ అవుట్ చేయాలి. డిస్కషన్ ఆఫ్ యాక్టివిటీస్ planned for the next month in Vidya Pravesh for class 1 and 2 by designated RP. నెక్స్ట్ మంత్ విద్యా ప్రవేశ్ కొరకు ఎటువంటి యాక్టివిటీస్ ఏ విధంగా రూపొందించాలి, ఏ విధంగా నిర్వహించాలి వాటిపై డిస్కషన్ నిర్వహించవలసి ఉంటుంది. ఆల్రెడీ మనకి పీడిఎఫ్లో ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అడిషనల్గా మరొక లింక్ డిస్క్రిప్షన్ ఉన్న పీడిఎఫ్లో జోడించడం జరిగింది. మనకి లింక్స్ కాలంలో ఉన్న సెషన్ 2 రిలేటెడ్ లింక్ పై ప్రెస్ చేసినప్పుడు 90 days షెడ్యూల్ రావడం జరుగుతుంది. ప్రస్తుతము రన్నింగ్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ గురించి మరియు మేజర్ యాక్టివిటీస్ గురించి 1-2 తరగతుల పిల్లలు బాగా ఎంజాయ్ చేసిన యాక్టివిటీస్ గురించి మనము డిస్కస్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసము విపిఎం విద్యా ప్రవేశ్ మాడ్యూల్ లింక్ను ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది. విపిఎం పై ప్రెస్ చేస్తే విద్యా ప్రవేశ్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. అడిషనల్ లింక్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. విద్యా ప్రవేశ్ మాడ్యూల్ లేదా లింక్ కాలమ్స్లో ఉన్నటువంటి లింక్స్లో ఉన్న పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేయడం కోసము మనము ముందుగా లింక్ పై ప్రెస్ చేయాలి. లింక్ పై ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ విధంగా సెషన్కి సంబంధించి మెటీరియల్ కనిపించడం జరుగుతుంది. ప్రతి సెషన్కి సంబంధించి లింక్ కాలంలో ఉన్న లింక్స్ పై ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. రైట్ టాప్ కార్నర్ 3 dots పై ప్రెస్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది మనకి డౌన్లోడ్ బటన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు కావాల్సిన సెషన్కి సంబంధించి మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా
ప్రతి సెషన్కి సంబంధించి లింక్స్పై ప్రెస్ చేసి రైట్ టాప్ కార్నర్ 3 డాట్స్పై ప్రెస్ చేసి డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు కావాల్సిన సెషన్కి సంబంధించి మీకు కావాల్సిన మెటీరియల్ సంబంధించి పీడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెఫరెన్స్ కోసము మనకి షెడ్యూల్లో ఇచ్చిన లింక్స్ మరియు ఎడిషనల్ లింక్స్ రెండు యూజ్ చేసుకోగలరు. 10:10 నుంచి 11:10 వరకు 60 minutes సెషన్ 3 by designated RP. Usage and importance of Teach Tool and AP Teacher Bot. టీచ్ టూల్ మరియు ఏపీ టీచర్ బాట్ ప్రాముఖ్యత మరియు ఉపయోగించు విధానము వాడకము గురించి డిస్కస్ చేయవలసి ఉంటుంది. సెషన్ 3 టీచ్ టూల్ మరియు ఏపీ టీచర్ బాట్ సంబంధించి మనకి 2 లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మరియు ఎడిషనల్ లింక్ టీచ్ టూల్ మాడ్యూల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్లో యాడ్ చేయడం జరిగింది. స్కూల్ కాంప్లెక్స్ సెషన్ వారీగా మెటీరియల్ అనేది మనకి పీడిఎఫ్, వీడియో, పీపీటీ ఫార్మాట్స్లో ఉంటాయి. పీపీటీ ఫార్మాట్లో ఉన్నదాన్ని చూడడం కొరకు గూగుల్ స్లైడ్స్, డబ్ల్యూపీఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్లు ఉంటే మీరు చూడగలరు పీపీటీలు. సో సెషన్ 3 సంబంధించి ఫస్ట్ లింక్ ఓపెన్ చేసినప్పుడు సెషన్ 3కి సంబంధించి ఈ విధంగా మనకి రిసోర్స్ కనిపిస్తుంది. టీచర్ బాట్, టీచ్ టూల్ యొక్క ముఖ్య ఉద్దేశము, డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రాజెక్ట్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్లో భాగంగా టీచ్ టూల్ అబ్జర్వేషన్ టూల్ను డెవలప్ చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంకు సర్టిఫైడ్ టీచ్ టూల్ అబ్జర్వర్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ను అబ్జర్వ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్కు ఎన్రిచ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా రెఫరెన్స్ను స్టడీ చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచ్ టూల్ అబ్జర్వేషన్స్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సెషన్ స్టడీ చేసి ఈ సెషన్ను నిర్వహించవలసి ఉంటుంది. ఫస్ట్ లింక్లో ఉన్న పీడిఎఫ్లో పీపీటీ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ పీపీటీ లింక్పై ప్రెస్ చేస్తే మనకి పీపీటీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. టీచ్ టూల్ అప్డేట్స్ ఫర్ కాంప్లెక్స్ మీటింగ్ సెప్టెంబర్ 2024. అజెండా ఐటమ్స్ సెషన్ 3లో టీచ్ టూల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్, బోధనా దృశ్యమాలిక, స్టెప్స్ టు యాక్సెస్ ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ ఇన్ స్విఫ్ట్ చాట్ యాప్, స్టెప్స్ టు వాచ్ టీచ్ టూల్ ఓవర్ వ్యూ వీడియో అండ్ ఆన్సర్ పోస్ట్ టెస్ట్. అజెండా ఐటమ్స్ స్టడీ చేయవలసి ఉంటుంది. సెషన్ 3కి సంబంధించి లింక్ 1, లింక్ 2. లింక్ 1 స్టడీ మెటీరియల్, లింక్ 2 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పీపీటీ. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసము టీచ్ టూల్ మాడ్యూల్ కొరకు టీచ్ టూల్ మాడ్యూల్పై ప్రెస్ చేయాలి. టీచ్ టూల్ మాడ్యూల్పై ప్రెస్ చేసినప్పుడు మనకి టీచ్ టూల్ మాన్యువల్స్ ఓపెన్ అవుతాయి, ప్రైమరీ మరియు సెకండరీ. 1 to 56 టీచ్ సెకండరీ, అదేవిధంగా 57 నుంచి టీచ్ ప్రైమరీ మాన్యువల్స్ ఉంటాయి. రెఫరెన్స్ కోసము సెషన్ సమర్థవంతంగా నిర్వహించడం కోసము వీటిని అదనపు సమాచారం కింద ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ 11:10 to 11:20 10 minutes టీ బ్రేక్. 11:20 to 12:10 50 minutes సెషన్ 4 మిస్కన్సెప్షన్ పోస్టర్స్
డిస్కషన్, ఫిల్లింగ్ ఆఫ్ బేస్లైన్ ఫామ్ ఫర్ అసెస్మెంట్ రీఫార్మ్ ట్రైనింగ్. సెషన్ 4కు సంబంధించి 2 లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ పై ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ విధంగా 1 to 5 గ్రేడ్ స్పెసిఫిక్ పోస్టర్స్, 6, 7, 8 సబ్జెక్ట్ స్పెసిఫిక్ పోస్టర్స్ ఉంటాయి. 1 to 5 గ్రేడ్ స్పెసిఫిక్ పోస్టర్స్ పై ప్రెస్ చేసినప్పుడు గ్రేడ్ 1 to గ్రేడ్ 5 పోస్టర్స్ కనిపిస్తాయి. ప్రతి పోస్టర్ ఓపెన్ చేయాలంటే ప్రతి గైడ్కి సంబంధించి పీడిఎఫ్ ఓపెన్ చేయాలి. మిస్కన్సెప్షన్ పోస్టర్స్, విద్యార్థులకు తప్పుగా ఏదైనా భావం అర్థమైనప్పుడు అది మిస్కన్సెప్షన్ పోస్టర్ కింద అవుతుంది. విద్యార్థి ఏ అంశమైతే తప్పుగా అర్థం చేసుకున్నారో వాటి గురించి వివరణాత్మక బోధన అందించి విద్యార్థి అర్థం చేసుకున్న విధానమును సవరించి సవరణాత్మక బోధనను నిర్వహించవలసి ఉంటుంది. సో ఈ సెషన్లో మనము మిస్కన్సెప్షన్ పోస్టర్ గురించి డిస్కస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 12:10 to 1:10 60 minutes session 5 by designated RP for classes 1 to 2 module importance of mother groups and formation of groups. మదర్ గ్రూప్స్ ఏర్పాటు చేయడం గురించి సెషన్ 5లో డిస్కస్ చేయాలి. 1-2 తరగతులకు మదర్ గ్రూప్స్ ఏర్పాటు చేయడము, 1-2 తరగతులకు మదర్ గ్రూప్స్ ఏర్పాటు చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి డిస్కస్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 3-5 తరగతుల వారికి ఇంట్రడక్షన్ టు ద టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ ప్రోగ్రామ్ అండ్ డిస్కషన్ ఆన్ ద కాన్సెప్ట్ నోట్. ముందుగా 1-2 తరగతులకు మదర్ గ్రూప్స్ ఏర్పాటు చేయడంలో ప్రాముఖ్యత గురించి డిస్కస్ చేయాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ గ్రూప్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్ టాపిక్ మెటీరియల్ కోసము లింక్స్ కాలం ఉన్నటువంటి లింక్ పై ప్రెస్ చేయాలి. మదర్ గ్రూప్స్ ఫర్ గ్రేడ్ 1 and 2 తల్లుల సమూహము మరియు సమావేశాలు, దీని గురించి డిస్కస్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా టర్ల్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ నోట్ గురించి డిస్కస్ చేయవలసి ఉంటుంది. సెషన్ 5 టర్లకు సంబంధించి మెటీరియల్ కొరకు రెడ్ కలర్ రెక్టాంగులర్ బాక్స్ పై ప్రెస్ చేయాలి. టర్ల్ మెటీరియల్ ఓపెన్ అవుతుంది. పిక్చర్ స్టోరీ కార్డ్స్, స్టోరీ బుక్లెట్, లెటర్ ఫ్లాష్ కార్డ్స్, ఈ విధంగా మనకి టోటల్ 21 మెటీరియల్ కనిపిస్తాయి. ఈ 21 మెటీరియల్స్లో ట్వెల్త్ అండ్ 13th పీడిఎఫ్స్, లాంగ్వేజ్ మాన్యువల్ మరియు మ్యాథ్స్ మాన్యువల్ ఇవి. వీటిని ఓపెన్ చేస్తే మనకి తెలుగు సంబంధించి మరియు మ్యాథ్స్కి సంబంధించి టర్ల్ క్లాసెస్ ఏ విధంగా కండక్ట్ చేయాలి మనకి రిఫరెన్స్ దొరకడం జరుగుతుంది. నెక్స్ట్ 1:10 to 2 50 minutes లంచ్, 2 to 3 60 minutes సెషన్ 6 స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్, యూసేజ్ ఆఫ్ వీడియోస్ ఇన్ ప్రైమరీ క్లాసెస్ and focus on FLN, discussion on language development Telugu and Hindi language skills LSW. ఈ సెషన్ 6లో మనము స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేయాలి. అదేవిధంగా ప్రైమరీ క్లాసెస్లో వీడియోల వాడకం గురించి డిస్కస్ చేయాలి మరియు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీపై ఫోకస్ చేయడం గురించి డిస్కస్ చేయాలి. అదేవిధంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్
60 days certificate course for grade 1 and 2 teachers, discussion about the online certificate course and raising awareness about the chartboard. సెషన్ 6లో భాగంగా మనము చార్ట్బోర్డ్ పై అవేర్నెస్ కలిగి ఉండడం గురించి మరియు 60-day ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఫర్ క్లాస్ 3 to 5 detailed discussion on baseline assessment for grades 3 to 5 and a review of the learnings. బేస్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేసినప్పుడు విద్యార్థులకు ఇచ్చే గ్రేడ్స్ గురించి డిస్కషన్ చేయవలసి ఉంటుంది. ఈ సెషన్కి సంబంధించి 60-day సర్టిఫికేట్ కోర్స్ కోసము లింక్స్ ఉన్న కాలంలో ఫస్ట్ లింక్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి కోర్స్ గురించి రావడం జరుగుతుంది. నోట్ ఆన్ ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్, అదేవిధంగా చార్ట్ బోర్డ్ గురించి అవేర్నెస్ సంబంధించి మనకి స్లైడ్స్ ఉండడం జరుగుతుంది. వీటి గురించి ఈ సెషన్లో డిస్కస్ చేయాలి. అదేవిధంగా టర్ల్ గ్రేడింగ్ ప్రాసెస్ గురించి యూట్యూబ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ సెషన్లో 60-day ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ గురించి మరియు టర్ల్ బేస్లైన్ గ్రేడింగ్ గురించి డిస్కస్ చేయాలి. అదేవిధంగా స్టోరీ టెల్లింగ్, ప్రైమరీ క్లాసెస్లో వీడియోస్ యొక్క వాడకం గురించి డిస్కస్ చేయాలి. 3 to 3:10 టీ బ్రేక్, 3:10 నుంచి 4:10 60 minutes. సెషన్ 7 by designated RP, usage and importance of teacher resource book. టీచర్ రిసోర్స్ బుక్ యొక్క ప్రాముఖ్యత మరియు వాడకము గురించి సెషన్ 7లో డిస్కస్ చేయవలసి ఉంటుంది. ఈ సెషన్ 7కి సంబంధించి మనకి ఆల్రెడీ 2 లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ పై ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా మనకి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ని స్క్రోల్ చేస్తే టీచర్ రిసోర్స్ బుక్ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ యొక్క రెఫరెన్స్ పీడిఎఫ్లో ఉంటుంది. ఈ సెషన్లో టీచర్ రిసోర్స్ బుక్ గురించి డిస్కస్ చేయవలసి ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్స్ స్క్రోల్ చేసే కొద్ది మనకి ఆబ్జెక్టివ్స్ కనిపిస్తాయి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సెషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ కనిపిస్తాయి. అదేవిధంగా ఈ టీచర్ రిసోర్స్ బుక్స్ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి మనకి లింక్ అనేది షేర్ చేయడం జరిగింది. ఈ లింక్ పై ప్రెస్ చేసినప్పుడు పీపీటీ మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ టీచర్ రిసోర్స్ బుక్లో యాక్టివిటీ బేస్డ్ స్ట్రక్చర్ లెసన్ ప్లాన్స్, టీచర్ కాంపిటెన్సీ మ్యాట్రిక్స్ ఫర్ టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంటు, ఈ విధంగా మనకి టీచర్ రిసోర్స్ బుక్స్ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ యొక్క పీపీటీలో పొందుపరచడం జరిగింది. టీచర్ రిసోర్స్ బుక్ గురించి వీడియో కొరకు మనకి గూగుల్ డ్రైవ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి టీచర్ రిసోర్స్ బుక్ డౌన్లోడ్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ లింక్ 1లో మనకి టీచర్ రిసోర్స్ బుక్ యొక్క వీడియో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్ 1 పై ప్రెస్ చేస్తే టీచర్ రిసోర్స్ బుక్ వీడియో ప్లే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లింక్ 2 పై ప్రెస్ చేసినప్పుడు మనకి టీచర్ రిసోర్స్ బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి పేజ్ కనిపిస్తుంది. సో లింక్ 2 పై ప్రెస్ చేసినప్పుడు మనకి టీచర్ రిసోర్స్ బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. క్లాస్ సెలెక్ట్ చేయాలి, సబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి, చాప్టర్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్
పీడిఎఫ్ ఆర్ వీడియో ఆప్షన్ ఉంటుంది. పీడిఎఫ్ సెలెక్ట్ చేసి సెర్చ్ బటన్పై ప్రెస్ చేయాలి. సెర్చ్ బటన్పై ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా మనకి చాప్టర్ వ్యూ డౌన్లోడ్ కనిపిస్తుంది. డౌన్లోడ్ బటన్పై ప్రెస్ చేసినప్పుడు సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయడానికి పాపప్ రావడం జరుగుతుంది. సిఎఫ్ఎంఎస్ ఐడి నంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన టీచర్ రిసోర్స్ బుక్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 4:10 to 4:20 20 minutes సబ్మిషన్ ఆఫ్ టీచర్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఆన్ కాంప్లెక్స్ మీటింగ్. కాంప్లెక్స్ మీటింగ్లో టీచర్ ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.